నమస్తే, నేను సిరి. సో ముందుగానైతే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ రోజైతే మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడని చెప్పుకోవాలి. ఈయన పాట రాసినా కూడా చాలా అంటే ఇట్లా ఒక గూస్ బంప్స్ అంటాం కదా, అట్లాంటివి అనమాట. అట్లా వస్తూ ఉంటాయి. అట్లనే ఉద్యమ సమయంలో కూడా ఎంతోమంది ప్రజలను అయితే ఆయన పాటతోని చైతన్యపరిచిండు. అండ్ అట్లనే కష్టం అది ఎవరికైనా కానీ ఇక్కడుందా అక్కడుందా అని కాదు, ఊళ్ళు దాటుకుంటూ పోతాడు వాళ్ళకి చైతన్యడానికి, వాళ్ళకి సాయం చేయడానికి. సో ఆయన ఎవరో గారు, ఫోక్ సింగర్ లింగంపల్లి నరేష్ గారు. నమస్కారం అన్న. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యు. థ్యాంక్ యూ అన్న. అన్న ఎట్లున్నారన్న ఫస్ట్? సో ఇప్పటికైతే సమాజం పట్ల బాధ్యతగానే ఉన్నాను. సో హ్యాపీ. అంటే కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత నేను మీతో మాట్లాడిన తర్వాత కొంచెం మీరు డల్ అయినట్టు అనిపించింది నాకు. అంటే అంతకుముందు ఉన్న లింగంపల్లి నరేష్ అన్న కొంచెం ఆ జోష్ తగ్గిందేమో అని అనిపించింది. అది వాస్తవం అంటారా? సో ఇప్పుడు మనం ప్రయత్నం చేసుకుంటూ పోవడం, అంటే ఈ మన కంట్రిబ్యూషన్ సొసైటీకి వెళ్ళేంత మట్టుకు అవేర్నెస్ తీసుకురావడం. సో అది పాట ద్వారా అవ్వచ్చు, మాట ద్వారా అవ్వచ్చు. సో ఇవి రెండిటితో పాటు ప్రాక్టికల్గా సమస్య ఎక్కడుంటే అక్కడ కొన్ని సమస్యల మీద నేను ఫైట్ చేసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసినా కూడా సో ఏమైందంటే మెజారిటీ మోర్ దెన్ మెథడ్ అంటే ప్రజల ఆలోచన విధానం మస్తిష్క బానిసత్వంలో ఉండేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఎలా ఇంకా ఎలా వీళ్ళని చైతన్యం చేయడం అనే దాని మీద కొంచెం అట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అంతే. లింగంపల్లి నరేష్, అసలు ఈ లింగంపల్లి నరేష్ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే మీ ఊరు కానీ మీరు ఎక్కడ చదువుకున్నారు? అసలు మీకు ఇట్లా పాటలు పాడాలని ఎక్కడ అనిపించింది అన్న అసలు? సో నేను మా సొంత విలేజ్ వచ్చేసి అంటే మా రెండూర్లకు సంబంధం, ఐలాపూర్, నాగులపేట్, మా మండల్ కోరుట్ల డిస్టిక్, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల జిల్లా. సో అక్కడ నుంచి రావడం జరిగింది. సో అల్టిమేట్గా తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి నేను అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చిన్న వయసు ఉన్నప్పటికీ వీళ్ళందరితోటి అంతటిప్పుడు నాగరాజన్న కానీ, అలాగే మన మరంపల్లి రవీంద్రన్న, మన దరువు ఎల్లన్న, ఏపూరు సోమన్న, వీళ్ళందరితో కొలాబరేషన్ అయి చేసిన నేను. గద్దరన్నతో పాటు అప్పుడు తెలంగాణ రాలేదు ఇంకప్పటికి 2012. అప్పుడు గుంటూరులో గుంటూరుకు వెళ్ళినప్పుడు గద్దరన్నతో సహా కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా జై తెలంగాణ అన్న దాంట్లో గద్దరన్నకు సొంతంగా వడ్డలు చేసిన. గుంటూరులో ఒక ఇయర్లీ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది చిలకలూరుపేటలో, కల్చరల్ కి సంబంధించి. అక్కడ నుంచే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే వేదిక నుంచి ఎస్టాబ్లిష్ అయ్యిండు. ఇయర్లీ దాదాపు ఒక 32 గంటలు కంటిన్యూ, 24 గంటలు 32 గంటలు కంటిన్యూ జరుగుతుంది ప్రోగ్రామ్. దానికి గద్దరన్న ఇన్వైట్ చేశారు. అప్పుడు తెలంగాణ పాటలు వాడినరా మరి? ఎస్, అప్పుడు ఇంకా తెలంగాణ రాలేదు. అప్పుడు కూడా గద్దరన్న వాడి వినిపించింది. ఒక్క పాట మా కోసం, అప్పుడు ఆ టైంలో ఆ స్టేజ్ మీద వాడింది ఏమన్నా ఒక్క పాట మా కోసం? అన్న ఆడింది వేరు. నేను అంటే ఇప్పుడు వచ్చిన తెలంగాణ ఎట్లా అయింది అనే దాని మీద రాసి అప్పుడు వాడినది జరిగింది. అంటే ఇప్పటికి కూడా ఉంది. తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నేడు గడిలో బందీ అయిన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, 5గురి పాలాయే అమరులే సాక్ష్యం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, దొరగాని పాలన ఎంత వైభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు గడిలో బందీ అయిన దినము. నిజంగా అది కొన్ని పాటలు వింటుంటే అన్న, మనం అంటే మన వెనకాల ముందున్న వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళ ప్రాణాలకి సైతం ప్రాణం పోయినా కూడా ఏం కాదని పోరాటం చేసింది కూడా ఈ పాట. 1200 బిడ్డల బలిదానము, విద్యార్థి వీరుల త్యాగ ఫలము, ఏ పేదోడి నుదుటి రాత మారలేదు, గరీబుల్ల బాధలు తీరలేవు, బలిసిన దొరలు బాధలు ఎరుగలేరు, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు గడిలో బందీ అయిన దినము. ప్రతిదీ అంటే విద్యార్థుల ఆవేదన, వాళ్ళు పడుతున్నటువంటి పోరాటాలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు. సో ఇప్పటికి కూడా అమరుల ఆత్మ శాంతి చేకూరలే. అలాంటి పరిస్థితే ఉంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీద నిత్య పోరాటమే ఉంది, మిగిలే ఉంది.
పోరాటం ఇంకా అంటే మిగిలి ఉంది. అన్న ఇప్పుడు మీరు అంటే ఉద్యమ టైంలో అక్కడ అంటే ప్రజలల్లో పాటలు పాడిండ్రు. అప్పుడు అంటే తెలంగాణ రాకముందు ఎట్లున్నది సమాజం, అంటే తెలంగాణ సమాజంలో, అండ్ ఇప్పుడు 10 సంవత్సరాల పైన అయింది తెలంగాణ వచ్చి, ఇప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఎట్లున్నది, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇదంతా? ఏమున్నది అక్కడ తెలంగాణ కొట్లాడిన తర్వాత 10 సంవత్సరాలు వెలుమలకు వచ్చింది రాజ్యం. ఏం కొట్లాడుకున్నా అని మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రెడ్డికి వచ్చింది, రెడ్డి ఆయనకు వచ్చింది, అంతే కదా. అవును. గడికొక్క కండువ పూటకు పార్టీలు మారినొల్లే మళ్ళా ఎమ్మెల్యేలయ్యిండ్రు. 60 ఏళ్ల నుండి పాలనేలింది గొప్పలే, తరతరాలుగా నలిగి సచ్చింది పేదోలే. ఉచిత పథకాల కలవాటు పడ్డ ఈ జనము ఎనుకొచ్చి ముప్పును ఎవడెరుగుతాలేడు, అంతే కదా. అట్లాంటి పరిస్థితే ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకుంటాను అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి మరి మనం? ప్రజలేమన్నా సామాన్యులా? ప్రజలు ఓట్ల పండుగ వచ్చిందంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే అంశం కూడా రాసిన. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, అరే బీరు నీకు తగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కలు రవేస్తుంది. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, జెండాలు మనల పట్టుమంటారు, జేజేలు మనతో కొట్టిపిస్తారు, అలగ జనాలను గుంపు గడతారు, వాడవాడకు ర్యాలీ తీస్తారు, గిరిగీసిన గొర్రెల మనల చేస్తారు, నోట్లు వంచి మన ఓట్లు కొంటారు. ఈ 75 ఏళ్ల ఓట్ల సంత హిట్లర్ కూడి కలువీకినట్టు ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. అన్న ఇప్పుడు మీరు పాడినరు నిజంగానే, మొన్న ఎలక్షన్స్ సంవత్సరం క్రితం మార్పు రావాలి మాకు 10 సంవత్సరాల ఇలా దొరల పాలన అన్నారు అందరూ, అని మళ్ళీ రెడ్డి చేతులనేమో పెట్టిండ్రు, మళ్ళీ ప్రభుత్వాన్ని రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మరి వీళ్ళు ప్రజలేమో మళ్ళా మాకు వద్దు, మాతో నైతలేదు అంటారు. ఏందన్నట్టు అసలు, అంటే డబ్బుల కోసమేనా వీళ్ళు జనాలు కూడా? ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది, నీకు బీరు ఎవడు ఇగదా పడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కలు వడియడే తల్లి. ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది, 500 చిల్లర రోజుకు 27 కొత్తల నీ బతుకు, అడసంతల పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకు. గొర్రెను కొంటే బర్రెను కొంటే 60,000, ఎద్దును కొంటే 80,000, గాడిద కొంటే 20,000, పందిని కొంటే 10,000. గాడిద కుక్కలు పందుల కన్నా చౌక బేరం ఓటరు నీ బేరం. ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది. నిజంగా అన్న, ఇది నిజంగా ఇప్పుడు మీరు పాడుతుంటే నాకే అంటే అరే నిజమే కదా, 500కి 1000 రూపాయలకి ఓటి నమ్ముకుంటున్నాం, ఏంటి మన బతుకులు ఘోరం. మీరు ఈ పాటల విలువలు కట్టిండ్రు కదా, దానికన్నా నీచమయ్యా బతుకులు. ఒక 1000 రూపాయల కోసం ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్ అసెంబ్లీ పార్లమెంటుల శూద్రులు గుడ్డలు దుకుతర, గడ్డి వీకుతరా, చదువు సంధ్యలేని శ్రమ జీవులు గొర్రెల వల చట్ట సభలకొస్తరా, అలగ జనానికి ఓటు ఎందుకని అగ్రవర్ణాలు హేళన చేస్తేరా. అంబేద్కర్ ని అలగ జనానికి ఓటు విలువ ఏం తెలుసని అంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి బాబాసాహెబ్ ఓటు అందించినగా ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది. అదే కదా జరుగుతుంది. ఘోరం అన్న. అసలు ఇప్పుడు ఈ వ్యవస్థని మీరు మీ పాటతో మార్చాలంటే ఏమన్నా మార్పు అన్నది ఏమన్నా వచ్చిందంటారా? సో నేను ఇప్పుడు సమాజంలో నాకెందుకులే అని వదిలేసేటువంటి మెజారిటీ ప్రజలకి నా దేశం, నా రాష్ట్రం, నా ప్రాంతం, నా నేల అనేటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకున్నారు మహనీయులు. వాళ్ళ బుద్ధుడి కాడ నుంచి పడితే, పూలే కాడ నుంచి పడితే, బాబాసాహెబ్ కాడ నుంచి పడితే, కాంశీరామ్ కాడ నుంచి పడితే, ప్రతి ఒక్కరు త్యాగం చేసుకుంటూనే ఈ సొసైటీ కంట్రిబ్యూషన్ ఇచ్చారు. కానీ వర్ధంతులకు, జయంతులకు దండాలు పెడుతున్నారు, జెండాలు మోస్తున్నారు. కానీ తర్వాత యథావిధి తదా రాజా. వాళ్ళు ఎందుకు త్యాగం చేసినటువంటి ఆలోచన ఇప్పుడు ఇంత టెక్నాలజీ మారుతున్నటువంటి క్రమంలో కూడా ఎదుగుతున్న యువతరానికి ఇప్పటికి కూడా కాన్స్టిట్యూషన్లో బేసిక్ ఎథిక్స్ తెలియవు.
ఆర్టికల్స్ కూడా అర్థాలు తెలియవు, అర్థాలు తెలియవు, ఆర్టికల్స్ ఏంటో తెలియవు. సో అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఎందుకు అని అంటే సొసైటీని మార్చాలి, మార్పు రాకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మార్పు అనేది రాకపోతే రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా బానిసత్వంలో మగ్గింది వ్యవస్థ. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయి ఎవరు కూడా ఊహించలేరు. సో మన కంట్రిబ్యూషన్ ఈ సొసైటీకి వీలైనంత మట్టుకు రిప్రజెంటేటివ్ చేయడం. ఇప్పుడు బాబాసాహెబ్ తర్వాత కాంశీరాం మన్యవర్ కాంశీరాం తర్వాత ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మెజారిటీ ప్రజల్ని పీడిత తాడిత ప్రజల్ని చైతన్యం చేసినటువంటి చరిత్ర కానీ వాళ్ళని ఒక నిర్మాణం చేసినటువంటి చరిత్ర కానీ ఇప్పటికి మనకు కనబడతలే. కులాల కుమ్ములాట జరుగుతుంది, వ్యవస్థ కులాల కుమ్ములాట జరుగుతుంది, నీది పెద్ద నాది గొప్ప, నీది గొప్ప నాది గొప్ప, మతాల ఘర్షణలు నడుస్తున్నాయి. సో ఇది ఎందుకనంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీ. ఇది నా మెజారిటీ ప్రజలకు అర్థం కాదు. ఇది పొలిటికల్ స్ట్రాటజీ. ఎలక్షన్ కంటే ముందు ఒక జరుగుతుంది, ఎలక్షన్ అయిన తర్వాత అంతా ఒకటే. కానీ ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభలకు పోయినప్పుడు ఆ వర్గాలకు కానీ ఆ వ్యవస్థకు కానీ సమానంగా హక్కులు లభిస్తే సమానంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా జనాలకు తీసుకెళ్ళాలంటే మస్తు టైం పడుతుంది కదన్న. అంటే ఇదంతా అర్థం కావాలి అంటే అసలు అర్థం చేసుకోవాలని కూడా వాళ్ళు ఎందుకు అనుకోవట్లే అనిపిస్తుంది. ఎందుకంటే నేను మొన్న చూసిన దాన్ని బట్టి ఎంతో మంది మీలాంటి కళాకారులు మస్తు మంది వచ్చి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పినా కూడా వాళ్ళు ఎటు సైడ్ మొగ్గు చూపుతారంటే మాకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే మేము వాళ్ళకు ఓటేస్తాం అన్నట్టు మాట్లాడు. సో ఇది ఎట్లా అంటే ఆర్థిక రుగ్మతలు దెబ్బతిన్నాయి. అందుకే చెప్పాను దేశంలో మస్తిష్క బానిసత్వం నిండి ఉంది రాష్ట్రంలో. కానీ ఇప్పుడు నేను చెప్పేది కానీ మీరు చెప్పేది కానీ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే బాగుంది అని అంటాం. కానీ అస్సలు పాయింట్ గడికి పోయేసరికి నాకు తెలియకుండానే మస్తిష్కం బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. నాతో ఇదేం కాదు చలో అక్కడ నుంచి వస్తుంది కదా తీసుకుంటా. అందుకే రాసిన 75 చరిత్రలో ఓటు యొక్క ఆవశ్యకత ఏంటి, ఆ ఓటు సాధించడం కోసం మహనీయులు ఏ విధంగా త్యాగం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ 2 అంశాలను రాసిన. అంటే గత 75 చరిత్ర రేపటి రోజున కూడా జరిగేది ఇదే కదా. భవిష్యత్తులో కూడా తరాలు నాడు మనల్ని బానిసలే, తరాలు బానిసలే, నేడు మనం బానిసలమే. రేపటి భవిష్యత్తులో మన పిల్లలు కూడా బానిసత్వంలోకే నెట్టుతారు అంతే అంటారు అనేటువంటి పరిస్థితిని ఆ 2 పాటల్లో చూపించాను. నా ఐలాండ్ మ్యూజిక్ ఛానల్లో ఆ సాంగ్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు.